వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి రెడ్డిని అసభ్య పదజాలంతో మాట్లాడారు. హ్మ్. దాని గురించి వివరించండి హ్మ్. సార్. ఇది చాలా దురదృష్టం హ్మ్. అండ్ అందరూ ఖండించాల్సినటువంటి విషయం. హ్మ్. అయితే మనము సైకాలజీ కాంటెక్స్ట్‌లో చూస్తూ ఉంటాము. మనము సైకాలజీ అంటే ఎక్కడో ఏదో ఎవరో చెప్పింది, ఏదో పుస్తకంలో చదివింది, అది మాత్రమే కాదు. మన అబ్జర్వేషన్, నేచర్‌ని అబ్జర్వ్ చేయాలి. సమాజాన్ని అబ్జర్వ్ చేయాలి. నేచర్‌కి, సమాజానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో, అది మనం మెయిన్ సైకాలజీలో మనం పట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో, జగన్మోహన్ రెడ్డి మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఆయన భార్య భారతి రెడ్డిని కిరణ్ అతని పేరేదో చిన్న వయసు అతన్ని చాలా అసభ్యంగా మాట్లాడారు. మాట్లాడినటువంటి దాంట్లో కనెక్ట్ అవ్వలేదు. కాల్ రాలేదు ఇక్కడ. సరే. అందులో స్క్వేర్ టాక్స్ ఉందా? అది కాదు. వైఫై. అప్పుడు ఇటువంటి విమర్శలే, ఇటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలే గతంలో కూడా జరిగినాయి. హ్మ్. గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య మీద అసెంబ్లీలో చాలా అసభ్యంగా మాట్లాడారు. హ్మ్. అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు కంట నీరు పెట్టుకున్నారు. అప్పుడు కాల్ చూడండి కాల్ మాట్లాడండి. వచ్చింది. హలో. 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 చెప్పండి, హరిరాఘవ్ గారు ఉన్నారు ఇక్కడ. మీ సమస్య ఏంటి? ఆ! గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. చెప్పండి. సార్ ఇది బ్రెయిన్ ఫాగ్ గురించి కొంచెం అవేర్‌నెస్ ఇవ్వగలరా సార్? ఓకే. అండ్ అలాగే ఒక యాంగ్జైటీలో ఉన్న పర్సన్ బ్రెయిన్ ఫాగ్ హ్మ్. ఒక వ్యక్తికి ఉన్నట్లయితే ఏ విధంగా సింప్టమ్స్ ఉంటాయి సార్? ఓకే. కొంచెం రైట్. అవేర్‌నెస్ ఎవరు ఇవ్వగలరా ఎవరు సార్? మాట్లాడుతున్నారు? మీ వివరాలు. ఎవరు మాట్లాడుతున్నారండి? మధు సార్, హైదరాబాద్ నుంచి. ఓకే. బ్రెయిన్ ఫార్మ్ అనేది మీకు ఎక్కడి నుంచి తెలిసింది మీకు? ఏంటి సోషల్ బ్రెయిన్ మీడియా ఫార్మ్ నుంచి అంటే? సార్. హ్మ్. అంటే సోషల్ మీడియా నుంచి సార్. అదే బ్రెయిన్ ఫార్మ్ అంటే ఏంటి? అంటే మీరేమను బ్రెయిన్ ఫాగ్ అంటే మెంటల్ క్లారిటీ లేకపోవడం అని జెప్పేసి సోషల్ మీడియాలో విన్నాను సార్. మీరు విన్నయన్నీ అడిగితే కష్టం. ఒకటి అర్థం చేసుకోండి. బ్రెయిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మైండ్. ఓకే సో, సార్. సైకాలజీ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు మైండ్, నాట్ బ్రెయిన్. బ్రెయిన్ ఈస్ ఓకే డిఫరెంట్ సార్. ఫ్రమ్ మైండ్. అయితే రకరకాల టర్మ్స్‌లో రకరకాలైనవి సైకాలజీ పేరు మీద చలామణి అవుతూ ఉంటాయి. సో, బ్రెయిన్ ఫార్మ్ అనేటువంటి దానికి సైకాలజీకి ఏ సంబంధం లేదు. సైకాలజీ అంటే ఒక మనిషి యొక్క ఆలోచనలు, ఎమోషన్స్, ప్రవర్తన సంబంధించినటువంటిది తప్ప బ్రెయిన్ గురించి స్టడీ చేసేది కాదు. కాబట్టి మీ బ్రెయిన్ ఫార్మ్ అనేటువంటి వర్డ్ దీనికి ఏం సంబంధం లేదు. రైట్? నెక్స్ట్. రైట్. ఓకే అండి. సో, సహజంగా సైకాలజీ పేరు మీద చాలా విషయాలు చలామణి అవుతూ ఉంటాయి. హ్మ్. వాటికి సైకాలజీకి ఏ సంబంధం ఉండదు. ఉదాహరణకి సబ్‌కాన్షియస్ మైండ్ అని, మెడిటేషన్ అని, లేకపోతేనేమో ఎన్ఎల్‌పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్, ఇట్లా రకరకాలైనటువంటివి సైకాలజీ పేరు మీద చలామణి. అలాగే ప్రాణిక్ హీలింగ్, టెలిపతి, హ్మ్. అలాగే బ్రెయిన్‌కి సంబంధించిన అనేక విషయాలు మామూలుగా బయట సమాజంలో చలామణి అవుతుంటాయి. వాటికి సైకాలజీకి సంబంధం లేదు. సైకాలజీ ప్యూర్‌లీ ఏంటంటే మైండ్‌ని స్టడీ చేసేది. ఒక వ్యక్తి లేదంటే ఒక యానిమల్ గానీ, హ్యూమన్ బీయింగ్ గానీ, లేదంటే సమూహానికి కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ అండ్ వాళ్ళ యొక్క బిహేవియర్‌ని ఎలా కారణమవుతున్నాయని స్టడీ చేసేది సైకాలజీ. ఓకే సార్. రైట్. ఒక కాల్ జాయిన్ అవుదాం. తీసుకోండి. హలో. హలో. చెప్పండి. చెప్పండి, హరిరాఘవ్ గారు ఇక్కడే ఉన్నారు. మీ సమస్య ఏంటి? అవునండి. ఈ క్యాజువల్ సెక్స్ గురించి అంటే దాని ఎఫెక్ట్స్ ఏంటి అబ్బాయిల మీద, అమ్మాయిల మీద? ఏంటది? క్యాజువల్ అంటే సెక్స్. మల్టిపుల్ సెక్స్ పార్ట్నర్స్ ఉంటే దాని ఎఫెక్ట్స్ ఏమవుతాయి? రైట్. రైట్. నన్ను మ్యూట్ చేయండి చెప్తాను. మ్యూట్ చేయండి. రైట్. మీరు కూడా ఆడియో తగ్గించేసేయండి. మిగతా కాల్స్ వినిపించండి. రైట్. సో, సెక్షువల్ మల్టిపుల్ పార్ట్నర్సా, సింగిల్ పార్ట్నరా అనేది బాడీకి ఏమీ ఉండదు. బట్
బాడీకి తెలిసిందేంటి అనంటే ఒక అదర్ సెక్షువల్ పార్ట్నర్. హ్మ్. అది ఫీమేల్ కావచ్చు, లేదా సేమ్ జెండర్ కావచ్చు, యానిమల్ కావచ్చు, లేదా మాస్టర్బేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా బాడీకి ఒక విధంగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. అయితే మనసుకు సంబంధించే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటది. హ్మ్. ఒకరు లేదా ఇద్దరు. కానీ సహజంగా మేల్ ఇన్ జనరల్ అతనికున్నటువంటి అడ్వాంటేజెస్ వల్ల, ఎందుకంటే సెక్స్‌లో పార్టిసిపేట్ చేయటం వల్ల మేల్ ప్రెగ్నెంట్ కాడు. ఫీమేల్ ప్రెగ్నెంట్ అవుతది. ప్రెగ్నెంట్ అయిన అంటే ప్రెగ్నెంట్ కాకపోయినా కనీసం తను కొంత యాంగ్జైటీ ఉంటది. సెక్స్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తనకేమన్నా కన్సీవ్ అయ్యానా అనేటువంటి యాంగ్జైటీ ఉంటది. ఎప్పుడు పీరియడ్స్ వచ్చేదాకా. పీరియడ్స్ వచ్చి క్లియర్ అయిపోయిందనుకోండి నో ప్రాబ్లమ్. లేదంటే కన్సీవ్ అవుతది. కన్సీవ్ అయితే 9 మంత్స్ బేబీని మోయాలి. అది హ్మ్. చాలా పెద్ద టైం. హ్మ్. సో, అది ఒక పెద్ద నెగెటివ్ టాస్క్. అంటే కొంచెం కష్టమైనటువంటి టాస్క్. ఆ తర్వాత డెలివరీ చాలా పెద్ద టాస్క్. ఆ తర్వాత పిల్లల్ని పెంచటం. ఎంతమంది ఆయమ్మలు, అమ్మమ్మలున్నా సరే ఆ అమ్మాయి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చి ఆ బేబీని పెంచాలి. కొన్నిసార్లు ఆ బేబీకి ఏమైనా ఇబ్బందుంటే జీవితకాలం ఆ బేబీని చూసుకోవాలి కాబట్టి, ఫీమేల్ ఎప్పుడు కూడా మేల్ నుంచి ఎమోషనల్ సెక్యూరిటీ కోరుకుంటూ ఉంటుంది. మేల్ దీనికి కౌంటర్‌గా ఇవేమీ లేనటువంటి కౌంటర్ ఫీమేల్ నుంచి శరీరాన్ని కోరుకుంటూ ఉంటారు. హ్మ్. ఈ క్రమంలో ఫీమేల్ ఏం చేస్తదంటే, తన శరీరాన్ని మేల్‌కి ఇచ్చేది ఎందుకు అనంటే, తనకి ప్రేమ కోసం ఇస్తూ ఉంటది. హ్మ్. మేల్ ఫీమేల్‌ని ప్రేమించేది ఎందుకు అనంటే, ఆమె శరీరాన్ని ఆశిస్తూ చేస్తూ ఉంటారు. ఇన్ జనరల్. హ్మ్. కొంచెం ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆహ్, అటువైపు, ఇటువైపు ఉండొచ్చు. వాటిని మనం తీసుకోం ఎప్పుడు గూడా. మనం ఎనలైజ్ చేసేటప్పుడు ఎప్పుడు హ్మ్. బిహేవియరల్ సైన్స్‌లో ఇన్ జనరల్ తీసుకొని దాన్ని మనము ఆహ్, ఆహ్, చెప్తూ ఉంటాం. హ్మ్. సో, ఇక్కడ ఫీమేల్ సహజంగా ఏంటంటే, మల్టిపుల్ పార్ట్నర్‌ని ఎక్కువగా కోరుకోదు. హ్మ్. ఇన్ జనరల్. ఇన్ జనరల్ తన ప్రేమని ఒకరి మీదే పెట్టి, పెట్టుబడిగా పెట్టి తను అతని దగ్గర నుంచి అతని యొక్క అటెన్షన్ కోరుకుంటూ ఉంటుంది. అతనితోనే ఉండాలని, తన యొక్క ప్రేమను గూడా ఒక సీక్రెసీలో ఉంచుకుంటది. హ్మ్. రెండో వ్యక్తికి కూడా తెలియకుండా కూడా చాలామంది ఆడపిల్లలు మేల్‌తోని ప్రేమలో గాని, రిలేషన్‌లో గాని ఉండే అవకాశాలున్నాయి. కానీ మేల్ దీనికి కౌంటర్‌గా హ్మ్. ఎప్పుడూ కూడా మల్టిపుల్ పార్ట్నర్‌ని కోరుకుంటారు. ఎందుకు? తనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. హ్మ్. కాబట్టి ఒకరి తర్వాత ఇంకొకరు. కొంతకాలానికి ఈ అమ్మాయి మీద బోర్ కొట్టి ఇంకొక అమ్మాయిని కోరుకోవటం. ఇన్ జనరల్ హ్మ్. కోరుకోవటం. అట్లాగే తన యొక్క రిలేషన్స్‌ని మేల్ ఎప్పుడు బహిష్ బయటకి చెప్తూ ఉంటాడు. తన ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాడు. తనకిష్టమైన వాళ్ళతో షేర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ వెంటనే కట్ చేసుకోగలుగుతాడు. వేరే అమ్మాయితో కూడా తను లైఫ్ లీడ్ చేయగలుగుతూ ఉంటాడు. అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అయిపోతూ ఉంటాడు. హ్మ్. ఇది సహజంగా మేల్ యొక్క క్వాలిటీ. ఇది సహజంగా ఫీమేల్ యొక్క క్వాలిటీ. ఈ రెండిట్లో కాన్‌ఫ్లిక్ట్ ఉండటం వలనే మనకి మ్యారేజ్ అనేటువంటి ఒక అగ్రీమెంట్ వచ్చింది. మ్యారేజ్ ఆర్ లివ్ ఇన్ రిలేషన్. హ్మ్. ఎందుకు అనంటే ఇద్దరూ కలిసి వాళ్ళ రిలేషన్‌లో ప్రేమ తర్వాత రిలేషన్, ఆ తర్వాత సెక్స్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయి ఒకటే ఆ బాధలు పడాల్సొస్తుంది కాబట్టి, ఇద్దరూ ఈక్వల్‌గా ఎంజాయ్ చేసిన తర్వాత, అందులో ఈక్వల్ లెవెల్‌లో బాధ్యతలు గూడా పంచుకోవటం కోసం ఒక అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అవ్వటమే మ్యారేజ్. అందుకని ఈ మ్యారేజ్ అనేది ఫీమేల్‌కి రక్షణగా ఏర్పడింది. కాబట్టి ఇన్ జనరల్ అయితే మేల్ ఎప్పుడు మల్టిపుల్ పార్ట్‌నర్‌ని కోరుకుంటుంటారు. బాడీకేమి ఇబ్బందుండదు. బాడీ ఫీమేల్ ఆర్ మేల్ ఎవరిదైనా సరే మల్టిపుల్, సింగిల్ అనేది ఉండదు. హ్మ్. ప్రతిసారి ఒక సెక్షువల్ అనుభవం అంతవరకే ఉంటుంది. ఓకే సార్. ఇంకొక కాల్ జాయిన్ హ్మ్. అవుదాం. హలో? హలో? వాల్యూమ్ పెంచండి. వాల్యూమ్ పెంచండి. హలో చెప్పండి. హరిరాఘవ్ గారున్నారు ఇక్కడ. చెప్పండి. మీ సమస్య ఏంటి? చెప్పండి. హ్మ్. ప్రీవియస్‌గా ఒక వీడియో మార్చుకోవాలి. చెప్పండి. చెప్పండి. రిపీట్ చేయకూడదు. ఒకసారి నాకివ్వండి. మీరు ఫోను దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఫోను దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఫోను ప్రాపర్‌గా పెట్టుకొని మాట్లాడండి. డిసైడ్ అవుతాను. రేపు మారాలి. ఈ రొటీన్ అవుతాము. రేపు నేను చేంజ్ అవ్వాలి నా లైఫ్‌లో. హ్మ్. నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. అదే అది రేపు వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత మారతాను. అంటే ఏమొచ్చింది? ఎలా ఉండదు? దీని నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మీరెవరు మాట్లాడుతున్నారు? ఓకే.
అవైలబుల్. ఓకే. ఓకే. రైట్. సో, మ్యూట్ చేయండి మీరు. సో, మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. సో, అంటే ఇప్పుడు కాలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అవగాహనను బట్టి కూడా మనం ఒక ఆన్సర్ చేయాల్సి ఉంటది. హ్మ్. మీరేం చేస్తారంటే కాలర్ వీలైతే వాళ్ళ డీటెయిల్స్ చెప్పమనండి. వాళ్ళు ఏం చదువుకున్నారు, వయస్సు ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పమనండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ అవగాహనను బట్టి మనం ఆన్సర్ చేయాల్సి హ్మ్. ఉంటదనమాట. క్వెషన్స్ అట్లా ఎక్కడి నుంచో తెచ్చుకొని అడుగుతూ ఉంటారు. ఎనీహౌ సో, మార్పు అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి మనిషి మారుతూనే ఉంటాడు. మనం పుట్టిన దగ్గర నుంచి మనం పెరిగి పెద్దవుతూ ఉంటాము. ఆ క్రమంలో సమాజం నుంచి రకరకాల అనుభవాల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. దాన్ని ఇన్సిడెంటల్ లెర్నింగ్ అంటారు. అలా మారుతూనే ఉంటది. అయితే ఇంటెన్షనల్‌గా మారాలనే కోరికను వీళ్ళు సహజంగా నార్మల్ పీపుల్ మార్పు అంటూ ఉంటారు. అంటే తను ఇప్పటిదాకా రోజు పొద్దున్నే లెగిసి ఎక్సర్సైజ్ చేయట్లేదు. తను ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. లేదంటే రోజు పొద్దున్నే లేసి చదువుకోవట్లేదు. చదువుకోవాలి. హ్మ్. దీన్ని మార్పు అని వాళ్ళు కోరుకుంటుంటారు. అయితే ఈ మార్పు అనేది డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్స్‌ని బట్టి తనకున్నటువంటి తను ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్‌ని బట్టి హ్మ్. ఆ మార్పు జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా మనకి కీప్ ఆన్ కాల్స్ చేసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. సహజంగా మనకేమవుతదంటే ఒక పని చేసినప్పుడు వెంటనే మనకి రిజల్ట్స్ రావు. హ్మ్. ఆ రిజల్ట్స్ రావడానికి కొంత టైం పడుతుంది. సపోజ్ మార్నింగ్ లేసి తను ఒబేస్ అయి ఉన్నాడు. తను వాకింగ్ చేయటం ద్వారా గానీ, జిమ్‌కెళ్ళటం ద్వారా గానీ, ఎక్సర్సైజ్ చేయటం ద్వారా గానీ, తను తన యొక్క వెయిట్‌ని తగ్గించుకోవాలనుకున్నాడు. హ్మ్. దానికి అనేక ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. ఒకటి తను రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం. 2 తన డైట్ ఏం తీసుకుంటున్నాడు అనేది. ఆ తర్వాత మూడోదేంటంటే తను సైకలాజికల్‌గా ఏ కండిషన్‌లో ఉన్నాడు? తను స్ట్రెస్‌కి లోనవుతున్నాడా ఏంటి? హ్మ్. ఇటువంటి అనేక కండిషన్‌లను బట్టి ఆ రిజల్ట్స్ రావటం అనేది ఉంటుంది. హ్మ్. అయితే వీళ్ళు సహజంగా నార్మల్ పీపుల్ ఏంటంటే ఏదో ఒక దానిలో విపరీతంగా ప్రయత్నించి ఏ రిజల్ట్స్ రాలేదని గివ్ అప్ చేస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి సహజంగా మనం పిల్లల్ని గాని, జంతువుల్ని గాని ఒక వైపుగా మనం మార్చాలి అనుకున్నప్పుడు సమాజంలో ఏం చేస్తారంటే మోటివేట్ చేస్తుంటారు. మోటివేషన్ అనేది ఏం పనిచేయదు. పని చేసినా చాలా టెంపరరీగా ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు చేసేటప్పుడు ఒక చిన్న టాస్క్ ఇచ్చి, ఆ టాస్క్‌లో వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేలాగా చేసినట్లయితే హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా అటువైపు మోటివేట్ అవుతారు. హ్మ్. ఉదాహరణకు పిల్లలు చదువుకుంటూ ఉంటారు. సో, చదువుకుంటున్నప్పుడు మాటి మాటికి వాళ్ళకి డిఫికల్ట్ ఎగ్జామ్స్ పెట్టి మాటి మాటికి ఫెయిల్ అవుతున్నారనుకోండి. ఆటోమేటిక్‌గా వాళ్ళు డీమోటివేట్ అయిపోయి ఆ హ్మ్. చదువు వైపుగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు. అది పోయి ఆటలు ఆడుతున్నారు. అక్కడ లాట్ ఆఫ్ అప్రిసియేషన్ దొరుకుతుంది. ఆటోమేటిక్‌గా అక్కడ వాళ్ళు అటువైపు మోటివేట్ అయ్యి అటువైపుగా మారేటువంటి అవకాశాలుంటాయి. హ్మ్. అలాగే ఇప్పుడు నేను నా చిన్న పిల్లోడున్నాడు 10 ఇయర్స్ బాయ్. మేమిద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకున్నామనుకోండి. హ్మ్. మాటి మాటికి నేను విన్ అవుతున్నాననుకోండి. అతనేం చేస్తాడు? ఆటోమేటిక్‌గా తను డీమోటివేట్ అయిపోయి నేను ఆడను పో అంటాడు. అవును. అలా కాకుండా కొన్ని సార్లు అతన్ని గెలవనివ్వాలి. హ్మ్. అందుకనే మనకి రిజర్వేషన్ సిస్టమ్ గాని, లేకపోతే కొన్నిసార్లు మీ మీ చిన్నప్పుడు మీకు తెలుసో లేదో 10థ్ క్లాస్‌లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఐదో, పదో మార్కులు కలిపి పాస్ చేస్తూ ఉంటారు. అవును. ఎందుకిలా పాస్ చేస్తున్నారని చాలామందికి అనిపిస్తుంటది. ఎందుకంటే వాళ్ళు డీమోటివేట్ అవ్వకుండా ఉంటే. ఎందుకంటే అందరూ పాస్ అయ్యేలాగా చదువు చెప్పగలగాలి. హ్మ్. పిల్లలు ఫెయిల్ అయ్యారంటే అర్థం ఆ స్కూల్ యొక్క ఫెయిల్యూర్, ఆ టీచర్ యొక్క ఫెయిల్యూర్. హ్మ్. పిల్లలది కాదు. కానీ అక్కడ సరైన టీచర్స్ ఉండరు. వ్యవస్థ సరిగ్గా ఉండదు. స్కూల్స్ సరిగ్గా ఉండవు. అటువంటప్పుడు పిల్లలు పాస్ అవ్వలేకపోయారని అందరికి ఒకటే బెంచ్ మార్క్ పెట్టి, కొంతమంది ఫెయిల్ అయ్యారని మనం వాళ్ళని డీమోటివేట్ చేశామో, ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి వాళ్ళు డ్రాప్ ఔట్ అయిపోయి, వేరే వాటికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తారంటే కొన్ని మార్కులు కలిపి వాళ్ళు పాస్ అయ్యేలాగా చేస్తూ ఉంటారు. హ్మ్. అలాగే ఏ విషయంలో ఎవరు ఎటువైపు టర్న్ అవ్వాలన్న దాన్ని ఎటువైపు మారాలనుకుంటున్నారో, అటువైపుగా వాళ్ళకి పాజిటివ్ రీన్ఫోర్స్‌మెంట్ అంటే బహుమతి, హ్మ్. ప్రేమాప్యాయతలు లేకపోతే ఒక గుర్తింపు వచ్చేలాగా మనం చేసినట్లయితే అటువైపుగా వాళ్ళు మారుతారు. ఎటువైపు వద్దనుకున్నామో అటువైపు నెగెటివ్ రీన్ఫోర్స్‌మెంట్. దీనికి రకరకాల సైకాలజికల్ ఎక్స్‌పెరిమెంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక ర్యాట్‌ని ఒక దగ్గర పెట్టి, ఒక లివర్ నొక్కితేనేమో తనకి షాక్ కొడుతుంది. ఇంకో లివర్ నొక్కితేనేమో తనకి ఫుడొస్తుంది. హ్మ్. అవి 2 ట్రై చేస్తది. తర్వాత ఏం నేర్చుకుంటదంటే, ఆ షాక్ కొట్టే లివర్‌ని నొక్కటం ఆపేసేసి, ఓన్లీ ఫుడొచ్చే లివర్‌ని నొక్కటం ఈ ఈ ప్రవర్తన ఎలా మారింది? ఇక్కడ ఒక పాజిటివ్ రిన్ఫోర్స్‌మెంట్ వచ్చింది. హ్మ్. తనకు ఫుడ్ అనేది లభించింది కాబట్టి, ఫలితం లభిస్తే ఆటోమేటిక్‌గా అటువైపు మోటివేట్ అవుతూ ఉంటారు. సో, ము ము ఆయన ముబిన్ అని వచ్చింది. అఖిల్ గారు అడిగింది. అదే అనుకుంటా. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఓకే సార్. రైట్. సో, చంద్రబాబు నాయుడిని విపరీతమైనటువంటి అసభ్య పదజాలం అంటే తప్పుగా మాట్లాడారు. ఆయన గురించి, ఆయన భార్య గురించి. అలాగే బ్రాహ్మణి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ టైమ్‌లో జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి మీద
సినిమా తీశారు. హ్మ్. 'వివేకం' అని వివేకానంద రెడ్డి హత్య గురించి తీశారు. హ్మ్. చాలా దారుణంగా ఆ సినిమా ఉంటుంది. ఆ సినిమాలో చాలా చులకన చేస్తూ మాట్లాడుతూ, అసభ్యంగా ఆడవాళ్ళని మాట్లాడుతూ చేశారనమాట. హలో! మాట్లాడండి. లిమిటేషన్ మీరే రిపీటెడ్‌గా మీరే అడుగుతున్నారు క్వెషన్స్. వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. హైదరాబాద్ ఇందాక కూడా మీ నంబర్ నుంచే కాల్ వచ్చింది కదా! సార్ అప్పుడు కన్వర్ట్ చేస్తాను. అప్పుడు అఖిల్ అన్నారు మీరు. లిమిట్ సార్ రైట్. క్వెషన్ ఏంటి? లిమిటేషన్ గురించి తెలుసుకుంటాం. ఇలా కాదు మీరు ఇట్లా లెసన్‌లు అడగకుండా మీకేమన్నా క్వెషన్ ఉంటే అడగండి. మీరు అది లిమిటేషన్ అడగండి. తర్వాత ఇంకోటి అడగండి అనుకుంటే కదా! శ్రీలంకలో లిమిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. క్వెషన్ ఏంటి? మీ క్వెషన్ లిమిటేషన్ అనేది మన లైఫ్‌లో లిమిటేషన్ ఈ విధంగా ఉంటుంది. మీ క్వెషన్ ఏంటి? అట్లా కాదు. ఒక లెసన్‌కి మీరు అడగటం కాదు. మీకు ఒక సిట్యుయేషన్‌లో మీకేమన్నా ప్రశ్న ఉంటే ఆ ప్రశ్న అడగండి. కాంటెక్స్ట్ అర్థమైంది. సో, లైఫ్ అనేది ఇప్పుడు మీరు సింపుల్ లాజిక్ మీరు అప్లై చేయండి. లిమిట్‌లెస్‌గా ఎట్లా వెళ్తారు మీరు? మీకు అనిపించిందా? మీ ఒక్కసారి మీ లాజిక్ అప్లై చేయండి. లిమిట్‌లెస్‌గా మీరు వెళ్ళిపోగలరా? ఏదైనా చేయగలరా? చేయలేము. ఇది సింపుల్ అర్థమైపోతుంది కదా! మీరు ఆల్రెడీ మీరు ఎంత వయసు ఇప్పుడు మీది? 25. 24 ఇయర్స్‌కి మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. మీ 25 ఇయర్స్ నుంచి 26 లోపు మీరు టెన్నిస్‌లో సూపర్ స్టార్ కాగలరా? కాలేరు. అంతే అర్థమవుతుంది కదా! వాళ్ళు ఏదో చెప్పారు కాబట్టి లిమిట్‌లెస్‌గా చేయమంటే వాళ్ళు చేయొచ్చు కదా మరది. మీకెవరైతే చెప్పారో వాళ్ళు చేయొచ్చు కదా! సింపుల్. దీంట్లో క్వెషన్ కూడా ఏం లేదు. మీరు ఒక ప్రశ్న అడగాలంటే దాని వెనకాల చాలా లాజిక్ మనం యూజ్ చేసి అప్పుడు గాని ప్రశ్న రాదు. జస్ట్ లైక్ అలా అడగటం అది క్వెషన్ కాదు. మీరు లాజిక్ అప్లై చేయండి. మీ లాజిక్ అందంది ఇలా లిమిట్‌లెస్ చేయొచ్చు కదా సార్ అంటే అప్పుడు నేను చెప్తాను. ఆన్సర్ మీ దగ్గర ఉంది. రైట్. మీరు క్లోజ్ చేయండి. ఇంకొకరు హలో! మాట్లాడండి. హలో సార్. అడగండి. క్వెషన్ అడగండి మీరు. సార్ మీరు లైవ్ పోతుందా సార్? అవును. లైవ్. కొంచెం వ్యక్తిగతంగా అడగటం. వ్యక్తిగతంగా అయితే మీరు తర్వాత కాల్ చేయండి. లేదంటే తర్వాత అపాయింట్‌మెంట్ తీసుకోండి. కట్ చేయండి మీ ఫోన్. హలో! రైట్. చాలామంది వ్యక్తిగత సమస్యలుంటాయి. వాళ్ళు ఇక్కడ అడిగినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. బెటర్ ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతం ఉన్నవాళ్ళు మీరు నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. కొంచెం లేట్‌గా రిప్లై ఇస్తాను. సో, ఆ తర్వాత మీరు మాట్లాడొచ్చు వీలుని బట్టి. రైట్. హలో! మాట్లాడండి. సార్ ఇందాక కాల్ చేశాను కదా సార్ మాతో అని చెప్పేసి. ఆ! మీకు మిస్‌కమ్యూనికేట్ అయిపోయింది సార్ అది. ఆ వర్డ్ బ్రెయిన్ ఫాగ్ అనేది మీకు బ్రెయిన్ ఫాగ్ లాగా వినపడింది. బ్రెయిన్ ఫాగ్ అదే న్యూరాలజిస్ట్ రిలేటెడ్ వర్డ్. నాట్ సైకాలజీ రిలేటెడ్. రైట్? అదే యాంగ్జైటీ త్రూ బ్రెయిన్ ఫాగ్ వస్తదని చెప్పేసి సార్. యాంగ్జైటీతో చాలా వస్తాయి. హార్ట్ బీట్ రేట్ పెరుగుతది. అట్లా అని చెప్పి కార్డియాలజీ అన్నీ మనం డీల్ చేయం కదా! యాంగ్జైటీ మాత్రం సైకాలజీ రిలేటెడ్. యాంగ్జైటీ వలన హార్ట్ బీట్ రేట్ పెరుగుతది. డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్ వస్తది. సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ బ్రీతింగ్ రేట్ పెరుగుతది. అనేక సమస్యలొస్తాయి. కాబట్టి మనం యాంగ్జైటీ వరకే మాట్లాడగలం తప్ప న్యూరలాజికల్ ఇష్యూస్ నెక్స్ట్ వచ్చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఇప్పుడు యాంగ్జైటీ వలన స్ట్రెస్ వస్తది. స్ట్రెస్ వలన డయాబెటిక్ అవుతారు. సో, కాబట్టి డయాబెటిక్ కూడా నేను డీల్ చేస్తా అంటే కరెక్ట్ కాదు కదా! అది న్యూరలాజికల్‌గా కాదండి సార్. సో, అలా అని నాకున్న ఇన్ఫర్మేషన్ అదే సార్. సో, నేను మిమ్మల్ని అడిగి క్లారిఫై చేసుకుందామని కాల్ చేశాను సార్. సైకాలజీ బ్రెయిన్ రిలేటెడ్ బ్రెయిన్ నుంచి బ్రెయిన్ హెల్ప్‌తోని మనసు యాంగ్జైటీ వల్ల అది వస్తదని చెప్పి చెప్పారు సార్. చెప్పారు బ్రెయిన్ కదా! రిలేటెడ్ కాదని చెప్పారు చెప్పాను. గూగుల్‌లో. ఫస్ట్ సో, అది
బ్రెయిన్‌కి ఏమన్నా అనేక ఇబ్బందులు, అనేక కారణాలతో వస్తాయి. యాంగ్జైటీ వల్ల కూడా రావచ్చు. రైట్? సో, ఓకే కాబట్టి సార్. బ్రెయిన్‌కొచ్చే ప్రతి ప్రాబ్లమ్ మనకు సైకాలజీకి సంబంధం లేదు. యాంగ్జైటీ, ఓకే. డిప్రెషన్ అనే వాటి వల్ల శరీరంలో అనేక భాగాల మీద ఇంక్లూడింగ్ బ్రెయిన్ అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అది వస్తే మనం యాంగ్జైటీ తగ్గించడం వరకు మనం సైకాలజీలో డీల్ చేస్తాము. డిప్రెషన్ వరకు మనం సైకాలజీలో డీల్ చేస్తాం తప్ప, దాని రిజల్ట్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డాక్టరే డీల్ చేయాల్సి ఉంటది. ఇప్పుడు సపోజ్ యాంగ్జైటీ వలన ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అవుతది. దానికి సైకాలజిస్ట్ ఏం చేయలేరు. డెఫినైట్‌లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే సార్. రైట్ అర్థమైంది కదా! సార్ అది ఒక డౌట్ సార్. హ్మ్. సార్ ఈ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ యొక్క సింప్టమ్స్ చెప్తారా సార్? ఇర్రెల్ మన హ్మ్. సైకలాజికల్ ప్రాబ్లమ్ నుంచి సైకియాట్రిక్‌గా మారిందని చెప్పి ఆ! ఎట్లా తెలుస్తదని చెప్పేసి. ఆ! ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ ఉన్నవాళ్ళు సడెన్ మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి. చాలా తొందరగా మారిపోతూ ఉంటాయి. సడెన్‌లీ ఏడుస్తూ ఉంటారు. సడెన్‌లీ భయపడుతూ ఉంటారు. ఊరుకూరికే ఏడుస్తూ ఉంటారు. ఇర్రెలెవెంట్ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు. లేదంటే తక్కువ మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినా సరే రిలవెన్స్ ఉండదు. వేరే వాటికి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. రైట్? ఓకే సార్. రైట్. నెక్స్ట్ కాల్‌ని థాంక్ యూ తీసుకుందాం. సార్. మీరు కట్ చేయండి. నెక్స్ట్ కాల్. మన కాలర్స్ కొద్దిగా ఈ డివైస్‌లో కొద్దిగా ఇబ్బందవుతుంది. రేపు కొత్తదేదన్నా మనం ట్రై చేద్దాం. ఓకే సార్. రైట్. సో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద కానీ, లేదంటే బ్రాహ్మణి మీద కానీ, లేదంటే లోకేష్ మీద గానీ కామెంట్ చేసినప్పుడు యాక్షన్ తీసుకున్నట్లయితే తన పార్టీ వాళ్ళు, ఇప్పుడు ఇంత దాకా వచ్చేది కాదు. హ్మ్. అలాగే అంతకుముందు మన 'రామ్ గోపాల్ వర్మ' చాలా సినిమాలు తీశాడు చంద్రబాబు నాయుడు. వ్యంగ్యమైనటువంటి సినిమాలు. అటువంటి వాటిల్ని మొదలుపెట్టినప్పుడు ఇంకో దగ్గరికి కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ మన టాపిక్ ఏంటి అనంటే, ఒక యాక్షన్ ఒక్కటే రాదు. ఒక యాక్షన్ వచ్చిందంటే దానికి ముందు ఇంకెక్కడో ఏదో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంది. హ్మ్. యాక్షన్, రియాక్షన్ అట్లా పెరుగుతూ వస్తూ ఉంటుంది. చాలామందేంటంటే వాళ్ళు నన్ను తిట్టారు. తిట్టగానే నేను తిట్టాలి. హలో! చెప్పండి. సార్ నేను శంకర్ భక్తి సార్ నా పేరు. అడగండి. క్వెషన్ అడగండి. మీ క్వెషన్. సార్ చెప్పారు కదా సార్ ఇది మొదట వచ్చిన అలవాట్లు గాని, వీక్‌నెస్ గాని అది చాలా గట్టిగా ఉంటదనేసి. అవును. బలంగా సార్ అది నాకు చానా కొన్ని రకాల మొదటొచ్చిన అలవాట్లు, బలహీనతలు ఇది ఎక్కువగా ఉంది. కానీ దాన్ని వదిలించుకోలేకపోతున్నాను. అంటే కౌన్సెలింగ్ ద్వారా గాని ఇది సాధ్యపడుతదా సార్? 100% వదిలించుకోగలమా? అంటే చాలా సాధ్యపడతది. ఆ అలవాటు ఏంటి అనేది ఎవరైతే వదిలించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ! బలమైనటువంటి కోరిక ఉండాలి వదిలించుకోవాలని. అంటే అలవాట్లు రకరకాలుంటాయి. సపోజ్ కొంతమంది శారీరకంగా కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటది అలవాటు. ఫుడ్ అలవాటు ఉంటుంది. డ్రగ్స్ అలవాటు ఉంటుంది. ఆల్కహాల్ ఉంటుంది. లేకపోతేనేమో జూదం ఆడుతూ ఉంటారు. బెట్టింగ్ ఆడుతూ ఉంటారు. ఇటువంటి అలవాట్లు ఆ అలవాటు ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత తన ఎక్స్టర్నల్ కండిషన్ ఏంటి అని. సపోజ్ ఒకతను బెట్టింగ్‌లో కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయాడు. తను జాబ్ చేస్తే 2, 3 జన్మలు జాబ్ చేస్తే తప్ప తీర్చలేడు. తనకి వేరే ఆస్తి లేదు. అటువంటప్పుడు దాన్ని బెట్టింగ్‌ని మాన్పిచ్చేయాలి అంటే బెట్టింగ్ ద్వారా అప్పులు చేశాడు. ఆ అప్పులు వాళ్ళు ఇతను స్ట్రెస్ చేస్తూ ఉంటారు. అతనేం నమ్ముతాడంటే తను మళ్ళీ బెట్టింగ్ ఆస్తి సంపాదించి తను తీర్చేయగలను ఆ! నమ్ముతున్నప్పుడు అటువంటప్పుడు మనం అలవాటుని మాన్పించలేం. ఓకే. అలాగే డ్రగ్స్ ఉంటది. డ్రగ్స్ అనేవేంటి అంటే కెమికల్స్. ఆ కెమికల్స్ ఆ బాడీ మీద అడిక్ట్ అవుతది. నెర్వస్ సిస్టమ్ దానికి అడిక్ట్ అవుతది. అడిక్ట్ అయిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ నేను మానేయాలనుకుంటే విత్‌డ్రావల్ సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటది. డ్రగ్స్ కానీ, ఈవెన్ ఆల్కహాల్ గానీ, లేకపోతే సైకియాట్రిక్ మెడిసిన్ గానీ, ఇవన్నీ ఏమైతదంటే ఆ శరీరం దానికి అడిక్ట్ అయినప్పుడు సడెన్‌లీ స్టాప్ చేయటం కష్టమవుతది. కాబట్టి ఆ అలవాట్లు ఒక సిస్టమాటిక్‌గా మనం కౌన్సెలింగ్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ హెల్ప్ డాక్టర్స్ యొక్క హెల్ప్ తీసుకొని ఏ అలవాటు అన్న దాన్ని బట్టి అవసరమైతే డాక్టర్ యొక్క హెల్ప్ కూడా తీసుకొని మనము దాన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు. సార్ అదే అంటే ఇప్పుడు ఈ రిలేషన్‌లో ఒకరికి భయపడడము వాళ్ళంటే కొద్దిగా భయం చిన్నప్పటి నుంచి భయపడతా ఉంటాం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే భయం ఉంటది. మనం ఫైనాన్షియల్‌గా గాని, ఎడ్యుకేషనల్‌గా గాని ఇంప్రూవ్ అయినా గాని వాళ్ళని చూస్తే కొద్దిగా భయమేస్తది. ఒక నెర్వస్ ఫీల్ అవుతది. అది కూడా చేంజ్ అవుతదా సార్? ఎగ్జాక్ట్‌లీ. అది కూడా అవుతది. కొద్దిగా కష్టమవుతది. అంటే అన్నీ కష్టమే.
అయితే సహజంగా మనం చిన్నప్పుడు మనల్ని ఎవరో బెదిరించి ఉంటారు. మన టీచరో, మన మేనమామో ఎవరో బెదిరించి ఉంటారు కదా! వాళ్ళనంటే మనకి ఇప్పటికీ భయం ఉంటది. లేదా ఒక ఆ! ప్రొఫెషన్. టీచర్ అంటే సహజంగా భయం ఉంటది. ఇప్పుడు ఆ టీచర్‌తోని మాట్లాడాలి ఒక స్టూడెంట్‌గా అంటే మనకి భయం ఉంటది. ఇప్పుడు నాకు కూడా టీచర్ అంటే చిన్నప్పుడు భయం. ఆ భయం వలన ఇప్పటికి నేను మా పిల్లలకి పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళాలంటే నేను వీలైనంత వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాను. నా వైఫ్‌ని పంపిస్తాను. లేకపోతే నేను అవాయిడ్ చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు ఆ టీచర్ అంటే భయాన్ని అధిగమించలేమా అంటే అధిగమించొచ్చు. కానీ అధిగమించాల్సిన అవసరం ఏముంది అంత ఎఫర్ట్స్ పెట్టి? ఇప్పుడు మళ్ళీ నేను స్టూడెంట్‌గా వెళ్ళే అవకాశం లేదు. నా పిల్లలకి టీచర్ అంటే భయం లేకుండా ఉంటే చాలు. నేను ఏదైతే మనము భవిష్యత్తులో వెళ్ళేటప్పుడు మనకి ఇబ్బందవుతుందో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పెట్టాలి. కొంత టైము, కొంత ఎఫర్ట్స్, కొంత మనీ ఖర్చవుతుంది కదా! ఆ! ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో మేనమామ ఉంటాడు. ఆ మేనమామ మనల్ని బెదిరించాడు. మేనమామ అంటే భయముంది. ఆ భయం పోగొట్టుకోవాలి అనంటే, మేనమామ మళ్ళీ మన జీవితంలో ఉండడు. వెళ్ళిపోతాడు ఆ! ఎక్కడికో లేకపోతే చనిపోతాడు. కాబట్టి ఆ! ఆ భయం వేరే దాని మీద ఉంటుంటే దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప, మనం ఒక వ్యక్తికున్న ప్రతి భయాన్ని అధిగమించాలని ట్రై చేయటం అనేది లైఫ్ వేస్ట్ అవుతది. కాబట్టి చిన్నప్పుడు మన పెరిగిన వాతావరణాన్ని బట్టి కొన్ని భయాలుంటాయి. అవి గనక ప్రస్తుత జీవితంలో ఇబ్బందవుతుంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. వాటికి కౌన్సెలింగ్ తీసుకోవచ్చు. రైట్? అంటే పూర్తిగా నయం చేసుకుంటారా సార్? ఆల్‌మోస్ట్ పూర్తిగా అనేది ఏది ఉండదు. ఈవెన్ యాంక్సైటీ, డిప్రెషన్ గూడా పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఆ! యాంక్సైటీ అనేది ఆ! పార్ట్ ఆఫ్ ద లైఫ్. యాంక్సైటీ డిజార్డర్ ఏదైతే ఉందో దాన్ని అధిగమిస్తాము. ఏది కూడా పూర్తిగా అనేది ఉండదు. ఒకటి అర్థం చేసుకోండి. జీరో ఎప్పటికి కాదు. దాదాపుగా సార్. మొత్తం అధిగమించి మన లైఫ్‌లో ఇబ్బంది లేకుండా వెళ్తాము. సపోజ్ మీరు ఈవెన్ శారీరక సమస్యలైనా సరే ఏమన్నా వచ్చినప్పుడు పూర్తిగా జీరో అయిపోవటం ఉండదు. ఆ! రైట్? కాబట్టి పూర్తిగా అంటే దాదాపుగా అధిగమిస్తాము. ఫర్దర్ మన లైఫ్‌లో ఇబ్బంది లేకుండా అయ్యేలాగా అంతవరకు మనం ట్రై చేస్తాం. రైట్? సరే. రైట్. థాంక్ మీరు కాల్ కట్ చేయండి. వేరే కాల్. ఓకే. కాబట్టి ఎవరో తిట్టారు గాబట్టి మనం గూడా తిడదాము అనంటే, తిట్టిన వాళ్ళు ఆ లెవెల్‌కి మనల్ని గుంజాలని చూస్తున్నారు. అది మనం అర్థం జేసుకోవాలి. హ్మ్. వాళ్ళు తిట్టారు అంటే వాళ్ళు ఆ లెవెల్‌లో ఉన్నారు. ఆ పదాలు వాడుతున్నాం. దట్ ఈస్ దేర్ కల్చర్. ఆ లెవెల్‌కి మనల్ని గుంజాలని చూస్తున్నారు. మనం గూడా తిట్టేసరికి ఏమైద్దంటే, మనం గూడా వాళ్ళ లెవెల్‌కి అయిపోతాము. ఆ తర్వాత వాళ్ళు మరింత తిడతారు. వేరే వాళ్ళు గూడా తిట్టే అవకాశం ఉంటుంది. ఇంకో కాల్. హలో! మాట్లాడండి. డైరెక్ట్ మాట్లాడండి. గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి. యాంగ్జైటీ అనేది దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేస్తారు? హెల్త్ యాంగ్జైటీ అనేది నాకు ఏదన్నా జబ్బొస్తే ఏమన్నా భయము, చిన్న నొప్పొచ్చినా అదేమన్నా హార్ట్ అటాకా, లేకపోతే నాకేమన్నా క్యాన్సర్ వచ్చిందా, బ్రష్ చేస్తుంటే బ్లడ్ పడ్డగా పడిపోతే గాని నాకేమన్నా క్యాన్సర్ వచ్చిందేమో అని, గ్యాస్ వల్ల కొంచెం చెస్ట్‌లో పెయిన్ రాగానే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందా, లేకపోతే భుజం గుంజుతుంది హార్ట్ అటాక్ వస్తుందా, లేకపోతే ఇంకేమైనా జబ్బొస్తుందా అని హెచ్ఐవీ వస్తుందా అనేటువంటి రకరకాలైనటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. మాటి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ మళ్ళీ వచ్చి మళ్ళా 2, 3 రోజులు బాగానే ఉంటది. మళ్ళా వెళ్లి మళ్ళీ టెస్టులు చేపించుకుంటూ ఉంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటది. ఇది ఒక యాంక్సైటీ. అన్ని రకాలైనటువంటి యాంక్సైటీ లాంటిది కూడా యాంక్సైటీ. ఇది కౌన్సెలింగ్‌తో ఓవర్‌కమ్ చేయొచ్చు. కౌన్సెలింగ్‌లో ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో మీకు కమ్యూనికేట్ చేయటం ద్వారా అనేక విషయాల్లో అవేర్‌నెస్ కల్పిస్తారు. ఆ విషయాల్లో అవేర్‌నెస్ కూడా ఒక ఆర్డర్‌లీ వస్తుంది. ఒక సిస్టమాటిక్ ఆర్డర్‌లో మీకు ఆ అవేర్‌నెస్ కల్పించడం ద్వారా ఆ హెల్త్ యాంక్సైటీని మీరు పూర్తిగా ఓవర్‌కమ్ చేయొచ్చు. రైట్. మీరు కాల్ కట్ చేయండి. కాల్ కట్. రైట్. సో, వాళ్ళలో ఒకరెవరో నిన్న వెళ్తుంటే అవులే అని నన్ను తిట్టాడు. నేను గూడా అవులే అన్నాననుకోండి అతని లెవెల్‌కి అయిపోతాను. స్టిల్ నా పని నేను చేసుకొని వెళ్తూ ఉన్నట్లయితే రెండోసారి నన్నేమన్నా అనాలంటే అతను భయపడతాడు. ఇతరులు కూడా ఏమన్నా అనాలంటే భయపడతారు. కానీ చాలామంది వాడు తిట్టాడు కాబట్టి నేను తిట్టి తీరాలి. ఖచ్చితంగా వాడికి సమాధానం చెప్పాలని వాడు ఎన్ని పదాలు వాడతారో అన్ని పదాలు వీళ్ళు వాడుతున్నప్పుడు మళ్ళీ వాడు ఉధృతి పెంచుతారు. ఇంకొకరు ఉధృతి పెంచుతారు. ఇలా లూప్‌లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా ఎవరు మనల్ని తిట్టినా సరే మన పద్ధతిలో మనం వెళ్ళాలి. మనం వాళ్ళ లెవెల్‌కి దిగజారకూడదు. హ్మ్. అవసరమైతే ఒకవేళ వాళ్ళు మనల్ని బాగా హార్మ్ చేస్తున్నారంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, హ్మ్. తిరిగి మనం తిట్టటం అనేది ఎప్పుడు కూడా సొల్యూషన్ కాదు. దానివల్ల మనకి మనకి మరింత ఇబ్బందయ్యే అవకాశం ఉంటది. రైట్ 4:00 అయింది. సో, మీరు ముగించండి. థాంక్ యూ సార్.
చూసారు గదా! నెక్స్ట్ వీడియోలో మీ సమస్య